మునుగోడు 11వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మునుగోడులోని ఎమ్మెల్యే అధికార క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండా ఎగరేసిన గౌరవ మునుగోడు శాసనసభ్యులు శ్రీ కొమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు. అనంతరం పోలీస్ గౌరవ వందనం స్వీకరించిన ఎమ్మెల్యే ఈ జెండా పండుగ కార్యక్రమంలో పాల్గొన్న మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అధికారులు, పోలీసులు ఈ క్యాంపు కార్యాలయ వేదికగా ప్రజా సమస్యల పరిష్కార వేదికగా ఉండాలనే సొంత ఖర్చుతో ఆధునీకరించాం. ఈ క్యాంపు కార్యాలయం నాది కాదు, మీది, నియోజకవర్గ ప్రజలది. ఇప్పుడేనా ఇది ఫ్లాగ్ మీరు ఇంకొంచెం వెనక దండ జరగానా చెప్పులు బయటికి మీరందరూ ట్యాగ్ ప్లీజ్ కొద్దిగా జరగండి, మీరు కొద్దిగా వెనక్కి జరగాలి. బ్యాగ్ జర్ ఇంకా బ్యాగ్ అన్న మీరు అట్నే ఉండండి, చదువుతాను. కొద్ది గ్యాప్ ఇవ్వండి అన్నగారు అందరు. పైసలు పెడితే తెలంగాణ అమర వీరులకు, తెలంగాణ అమర వీరులకు, జై తెలంగాణ, జై తెలంగాణ, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మన కోసం బ్రతకడం అనేది సమాజం కోసం బతకడం అనేది సమాజ స్ఫూర్తి, సామాజిక బాధ్యత ఇవన్నీ కలిగి ఉండడం ఒక నా దేశం, నా రాష్ట్రం ఫీలింగ్ ఉండడం అనేది కూడా చాలా అవసరం ప్రతి మనిషిగా. ఎందుకంటే రాజకీయాలు, మనం రాజకీయాల్లో ఉన్నాం,
ప్రజాసేవలో ఉన్నాం. ప్రజాసేవలో ఉన్నప్పుడు ఒకసారి అధికారం ఉండొచ్చు, ఒకసారి అధికారం ఉండవచ్చు. కానీ మన నరనరాల మన రక్తంలో మన రాష్ట్రం, మన దేశం, మన సమాజం, మన ప్రజలు అనే ఆటోటి భావన మనకి ఎప్పుడు కూడా పడుకున్నా లేచినా ఎప్పుడు మన మనసులో ఉండాలి. అటువంటిప్పుడే మనం ప్రజల మన్నన పొందడంతో మనం సమాజం సేవ చేయగలుగుతాం. కాబట్టి ఈరోజు ఇంత తక్కువ మంది వచ్చినట్టు నేను అప్సెట్ అయినా. అబ్బాయి ఏం చేసిందని కదా అందరికీ కూడా మన రిపబ్లిక్ డే కానీ ఇండిపెండెన్స్ డే కానీ ఆవిర్భావ రోజు ఇటువంటి ప్రోగ్రామ్స్ మాత్రం మనం సక్సెస్ఫుల్ చేసుకోవాలి. ఎందుకంటే మనం నెక్స్ట్ తరాలకు, మన యువతకు, మన భావితరాలకు మనం మంచి మెసేజ్ ఇదే పంపిస్తున్నాం. మనం ఐకమత్యంలో ముందు పోతున్నాం. మన రాష్ట్రం, మన దేశం, మనమంతా ఒకటే అనేది మెసేజ్ పంపాలంటే ఇటువంటి కార్యక్రమాన్ని బాగా చేయాలి, ఒక పండుగ లాగా చేయాలి. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే గుజరాత్ పండుగ కార్యక్రమంలో మనం ఎప్పుడు కూడా యాక్టివ్ ఉండాలి. 9 గంటల 8 గంటలకే రెడీ ఉండాలి. మన మునుగోడు నియోజక ప్రజలకు మీరు అభివృద్ధికి, సంక్షేమానికి, ప్రజల కోసం కట్టుబడి ఉండేవాళ్ళ సంకేతం ఏంటంటే ఇటువంటి కార్యక్రమం. ఎవరైతే కరెక్ట్గా పార్టిసిపేట్ చేసి అందులో ఇన్వాల్వ్ ముక్కుబడిగా రావడం పోవడం వేరు, మనస్ఫూర్తిగా మనసు నుంచి రావడం వేరు, ఇష్టంతో రావడం వేరు. రమ్మంటారు కదా మనసులో ఉండాలి. కాబట్టి వచ్చే సంవత్సరానికి ఇదే ప్రోగ్రాం ఒక దాదాపు ప్రాబ్లం ఏంటంటే మీ బర్త్డే కోసం మీ ఇంపార్టెంట్ ఇదే రోజు వచ్చిందో కూడా బర్త్డే మీ బిలేటెడ్ హ్యాపీ బర్త్డే చెప్పండి. ఒకరోజు లేట్గా అవునా కాదు? అది వచ్చినా చెప్పి ఇది కొడితే ఇది మనం పోయేది రాజకీయాల్లో ఉన్నది, పదవులలో ఉన్నది. రేపు మీ అందరూ కూడా పదవులు రాబోతున్నాయి. ఎందుకున్నాం? ప్రజాసేవ చేయాలి, అభివృద్ధి చేయాలి, కష్టాల్లో ఉన్న పేదలు ఆదుకోవాలని చెప్పి రాత్రి నగర్ 24 hours ఆలోచిస్తున్నాం. ఆ రోడ్ మోడల్ కావాలంటే నా ఒక్కరి ఆలోచన విధానం కరెక్ట్ ఉన్నంత మాత్రాన, చేయాలన్న తపన ఉన్నంత మాత్రాన సాధ్యం అయ్యే పనిగా ఇక్కడ ఉన్న ప్రతి నాయకుడిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. చిన్న పెద్ద అనేది ఏం లేదు. చిన్న స్థాయిగా చిన్న సమస్యలు ఉంటాయి, పెద్ద స్థాయిగా పెద్ద సమస్యలు ఉంటాయి. చిన్న సమస్య అయినా సమస్యనే, పెద్ద సమస్య అయినా సమస్యనే. చిన్న స్థాయి నాయకుడి నుంచి మొదలు పెడితే, కార్యకర్త నుంచి మొదలు పెడితే ఎమ్మెల్యే వరకు ఒకటే కమిట్మెంట్ ఉండాలి. ఒకే మాట, ఒకే పాట, ఒకే లక్ష్యం, ఒకే ఆలోచన. ఆ అనుభవం అభివృద్ధి అనేది సాధ్యం అప్పుడే అయితే తప్పితే, లేకపోతే కోఆర్డినేషన్ లేకపోతే అభివృద్ధి సాధ్యం కాదు. ఈ హాల్ కట్టడం అంటే ఇవన్నీ చేస్తున్నాను అనుకుంటున్నాను. నేను ఎంతో ఆలోచన చేసినాం. అన్ని సమస్యల మీద చర్చ ఈ హాల్ జరగాలి. ఇక్కడ మాట్లాడే రాజగోపాల్ రెడ్డి ఎప్పుడు మాట్లాడకూడదు. గ్రామ స్థాయిలో ఉన్న చిన్న కార్యకర్త కూడా మైక్ తీసుకొని మాట్లాడాలి, సమస్య చెప్పాలి, ఆ సమస్య పరిష్కారం చెప్పాలి. ఆ అంత లోతుగా చర్చ అయినప్పుడే ఈ మునుగోడు నియోజకవర్గం డెవలప్ అవుతుంది. ఆయన నియోజకంలో వచ్చిన ఆయన 4 నిలబెట్టుకుని సాయి వేసుకుని తిరిగితే డెవలప్ అవుతుందా? అవుతుందా? అందుకనే మనం క్యాంప్ ఆఫీస్ అది మంచిగానే ఉంది. ఇక్కడ 3-4 నెలలు లేకపోయా ఎట్లా పైసలు ఖర్చు పెట్టి ఉంటే అయిపోతున్నాయి కదా దానికి. మరి మొత్తం భూమంతులు అనేది మనం ప్రతి ఒక్కరు ఇంట్లో వాళ్ళని రాజగోపాల్ అది రాజగోపాల్ పాల్వ జితేంద్ర రెడ్డి దగ్గర లీజ్ తీసుకొని కట్టింటే అది రాజగోపాల్. ఇది ఎవరిది? ఇక్కడ ఉన్న మనందరిది. దీని మీద హక్కు ఎవరున్నది? మనందరికి ఉంది. ఇల్లు మీద ఇది నాది కాదు, ఇది మనందరిది. ప్రతి ఒక్క మనిషిల, ప్రతి కార్యకర్తల, ప్రతి వ్యక్తిలో ఉండాలి ఇది మాది. ఈ క్యాంప్ ఆఫీస్ కట్టింది మా కోసము. నాయకులు, కార్యకర్తలు ఓపెన్గా వచ్చి కూర్చొని సమస్యల పరిష్కారానికి అధికారం చూపించి మాట్లాడి రుజువు చేసి ఆ సమస్యల పరిష్కారం చేయాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. ఇది మన కోసం పట్టుకున్నది. క్యాంప్ ఆఫీస్ నిర్మించుకున్న సందర్భంగా ఈ క్యాంప్ ఆఫీస్నే ఈ జెండా ఆధిపత్యం జరగడం చాలా సంతోషకరమైన విషయం. ఈ కార్యక్రమం ధన్యవాదాలు. ఇప్పుడు నేను మా పిల్లలు మళ్ళీ చెప్పినాను సార్, మరి ఏం చెప్పాను అందరినీ 9 గంటల గ్రామాలు ఉన్న ప్రతి గ్రామం చూడాలి. యాక్చువల్గా
ఇటువంటి కార్యక్రమంలో